దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయగల దేవుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రియా సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభువు సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయన పరిశోధింపని కార్యములంటూ ఏమీ కూడా లేవు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల సర్వ జగత్రక్షకుడైన ఆయనే ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. ఆయన ద్వారానే మనకు జయం కలుగుతుంది. ఆయన తన కృపను ఆశ్చర్యకరంగా చూపువాడు. మన జీవితంలో నిత్యముగా ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. యెహోవా మన పక్షంలో కార్యం సఫలం చేయగల దేవుడు. దేవుని కార్యాలను, దేవుడి కృపను మనం పొందుకుందాం. దేవుడు కార్యం చేయగా తిప్పివేయవాడు ఎవడునూ కూడా లేవుడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సమస్యలకి పరిష్కారం మన దేవుడు ఉన్నాడు. రాజైనను, పేదైనను, యవనుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, పురుషుడైనను సమస్యలు ప్రతివారు ఎదుర్కోవలసిందే. నీ సమస్య నీవెలా ఎదుర్కొంటున్నావు అనేది ప్రాముఖ్యమైన దేవుని బిడ్డలారా. అనేక సార్లు సమస్యలు కలిగి ఉన్నప్పుడు నీవు మాత్రమే అటువంటి సమస్యల్లో ఉన్నావని, మరెవరికి అటువంటి సమస్యలు లేవని అనుకోవటం అజ్ఞానం. నీ ఎదురుగా ఉన్న సమస్యలను చూసి కుంగిపోవటం అవివేకత్వం. దేవుని బిడ్డలారా, సమస్యల నుండి పారిపోవాలనుకోవటం అవిశ్వాసం. సమస్యల్లో మరణించాలనుకోవటం అతి ఘోరం. ఆకాశం నుండి అగ్ని దింపిన మహాప్రియ ప్రభు మన దేవుడు. ప్రియులారా, అగ్ని దిగి బలిపేట మీద పశువును దయించినట్లుగా గొప్ప అద్భుతములు చేసిన ఏలియా యెహోవాయే దేవుడని నిరూపించాడు. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే జగత్రక్షకుడు. యేసు రక్తం చేత మనకు జయం ఆనందాదరణ కలుగుచున్న దేవుని బిడ్డలారా, దేవదేవుని ద్వారా మాత్రమే ఆకాశం నుండి అగ్ని దింపగల గొప్ప దేవుడు ఆయన మన బలపరచగల దేవుడు, బ్రతికించగల దేవుడు, జయము గల జయశీలుడు, విజయము గల విజయశీలుడు, మన ప్రియ కలవరి నాథుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసు నామంలో సాతాను శక్తులు పటాపట్ అవుతున్నాయి. యేసు రక్తం చేత మాత్రమే జయము కలుగుతుంది. ప్రియులారా, సాతాను ఎన్నో రకాలుగా మనం బాధించవచ్చు, బాధ పెట్టాలి, ఎన్నో సమస్యలు, ఇరకాటాలు మనకు దయచేయగలరు. అయితే వాడిని తరిమి కొట్టగల యేసు రక్తం మనకున్నది. సాతాను ఎన్నో తీరులా మనం బెదిరించగల దేవుడు. ప్రియులారా, సాతాను బెదిరింపులకు మనం లొంగక సాతాన్ని తలకిందులు చేయగల యేసుక్రీస్తు రక్తాన్ని మనం వాడినప్పుడు దేవదేవుడు మన కార్యం జరిగించగల గొప్ప దేవుడే. అయితే సాతాను మనలను సమస్యల్లో పెట్టుటకు ప్రయత్నిస్తున్నాడు, కానీ దేవుని అనుమతి లేకుండా సాతాను మనలను ముట్టలేడు. అయితే సమస్యల్లో మనం నిలబడి బలపడి ప్రభు మహిమను పరుచుదాం. దేవదేవుని నామాన్ని మహింపరుద్దాం, ఘనపరుద్దాం. దేవుడు శ్రమలను అనుమతించును. శ్రమల్లో దేవుడు తన ఉద్దేశాలను మనకు బయలుపరచగల గొప్ప దేవుడు. దేవదేవుని బిడ్డలారా, సమస్య ఏదైనా సరే పరిష్కరించడానికి గొప్ప దేవుడు మనకున్నాడు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చేయగల మహోన్నతుడైన దేవుడు. నా కార్యం సఫలం చేయ దేవుడికి నేను మొరపెట్టుచున్నాను అన్నాడు భక్తుడు. ఇప్పుడే దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ప్రార్థిద్దాం. శాపాలను ఆశీర్వాదకరంగా చేయగల గొప్ప దేవుడు, కీడును తొలగించి మా ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకరములు చేయవాడు. ఆయన కృప నిరంతరం మీతో నాతో నిలిచుండుగాక. ఆ దేవాదేవుడికి మనసిప్పి ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, సర్వోన్నతుడైన దేవ, కలవరి ఆశ్చర్యకరుడా, సర్వోన్నతుడా, కృపామయడానికి స్తోత్రాలు. ఇదిగో మీ బిడ్డలను మమ్మల్ని అందరిని ఆదరించి దీవించి బలపరిచి మీ సంధించండి. మీ బిడ్డలను మాకు అందరికీ జయ విజయాలు దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ కృపాతాగం మాకు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను బంగారు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.